ఒకటేరా? గమ్యం ఒక్కటే. ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రకాష్ రాజు రాముడి మీద ఏవైతే వ్యాఖ్యలు చేశాడో తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితుంది. అసలు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన పూర్తిగా బాయ్కట్ చేయాలని చెప్పి ఇండస్ట్రీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక హిందూ సంఘాలు, బీజేపీ, RSS వీళ్ళందరూ కూడా ప్రకాష్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే గతంలో ఎవరూ కూడా సాహసం చేయనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు, మదమెక్కి కొట్టుకుంటా ఉన్నాడు, ఇతన్ని ఈ సమాజంలో లేకుండా చేయాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు VHP నేత డాక్టర్ G. వెంకటేశ్వరరాజు గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ప్రకాష్ రాజు గారి వ్యాఖ్యలు నిజంగా గత 3 రోజుల నుంచి చాలా అంటే చాలా సీరియస్గా గళమెత్తుతూ ఉన్నారు. ప్రతి ఒక్క హిందూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎందుకు ఆయన ఈ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటారు? ఎందుకు ఆయన ఆలోచన విధానం ఏంటి? హిందువుల్ని రెచ్చగొట్టాలనా? చీడపురుగులు అంటారండి. దేశంలో కొంతమంది ఈ సెక్యులరిజం అనేటువంటి పేరు మీద కొంతమంది ఇక్కడ బ్రతుకుతూ ఉన్నారు. నిజంగా ఈ గాలి పీలుస్తూ, ఈ నీరు తాగుతూ, ఈ తిండి తింటూ ఈ దేశం మీద చాలా భయంకరమైనటువంటి కోపంతో ఉన్నటువంటి మనుషులు చాలామంది బ్రతుకుతూ ఉన్నారు ఈ భారతదేశంలో. నిజంగా అటువంటి వాళ్ళల్లో అటువంటి కేటగిరీలో వచ్చేటువంటి మనిషి ఈ యొక్క ప్రకాష్ రాజ్ గారు. నువ్వు నాస్తికుడివి, నువ్వు దేవుణ్ణి నమ్మవు, ఇదివరకు ఎన్నోసార్లు చెప్పావు, నమ్మకు. నిన్నెవరు నమ్మమన్నారు? మేమైనా బలవంతం చేశామా? నిన్ను నమ్మవని బలవంతం చేయలేదుకా. ఒకటి సరే, నువ్వు నమ్మవు, దేవుడి మీద నమ్మవు. నమ్మకపోయినప్పుడు మరి మీ తల్లిగారు చనిపోయినప్పుడు ఆమె అంత్యక్రియలు ఎట్లా చేసావు? నువ్వు ఏ పద్ధతిలో చేసావు? అంటే నువ్వు ఏదైతే క్రిస్టియానిటీని నమ్ముకున్నావో ఆ క్రిస్టియానిటీ ప్రకారంగా ఫెర్నియర్స్ చేసావు. ఆమెకు అంత్యక్రియలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా కరెక్ట్గా దాన్ని చేసావు. చేస్తే వేరే వాళ్ళు అడిగితే నువ్వేమన్నావు? ఆమె దాన్ని గౌరవిస్తుంది కాబట్టి నేను ఆమెకు ఆ తల్లికి ఇచ్చేటువంటి గౌరవంతో నేను అది చేశాను అని అంటావు. అంటే నీ తల్లి అయితే ఒకటి, వేరే వాళ్ళైతే ఒకటా? అంటే నీకు సమానం లేదా? అంటే సమాజంలో బ్రతుకుతున్నావా లేకపోతే సమాజం బయట బ్రతుకుతున్నావా? ఎక్కడ బ్రతుకుతున్నావు నువ్వు? అసలు నీకు తెలుసా అది? ఒకసారి ఆలోచిస్తున్నావా ఎప్పుడన్నా? నీ అయితేనేమో ఒకటి, నీ తల్లి అయితే ఒకటి, బయట సమాజం అయితే ఒకటా? అంటే అక్కడనేమో నీ యొక్క సాంప్రదాయ ప్రకారంగా నువ్వు చేసుకుంటావు. ఇతర సాంప్రదాయాలు, ఇతర ఆలోచనలు, ఇతర యొక్క భక్తిభావాలు నీకు లేవా? నువ్వు దాన్ని గౌరవించేటువంటి పద్ధతి నీకు తెలియదా? నువ్వు చదువుకున్నావా? నువ్వు సమాజంలో బ్రతుకుతున్నావా? చాలామంది అడుగుతున్నటువంటిది ఇదేనండి. నిజంగా కూడా మేము కూడా అడుగుతున్నాం. మేము ఇవాళ ఒక విషయం ఏంటంటే, నువ్వు ఏ దేవుణ్ణైతే నువ్వు నమ్మవో, నమ్మకుండా అంటే ఉండు, కానీ నీకు తెలియదు, నీకు భారతం తెలియదు, భాగవతం తెలియదు, ఇతిహాసాలు తెలియవు, పురాణాలు తెలియవు, గాథలు తెలియవు, నీకు ఏమీ తెలియవు. భక్తి భావం అంటేనే నీకు లేదంటున్నావు, భక్తి అంటేనే తెలియదంటున్నావు నువ్వు. తర్వాత భగవద్గీత తెలియదు నీకు, భారతం ఏంటో తెలియదు, భాగవతం ఏంటో తెలియదు, రామాయణం ఏంటో తెలియదు. రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయో నీకు తెలుసా? అసలు తెలిసే మాట్లాడుతున్నావా నువ్వు? ఇంకొక విషయం కూడా చెప్తున్నాను వలి గారు, ఎవరైనా సరే ఆమూలాగ్రంగా ఒక పుస్తకం అంటే ఒక గ్రంథం మీద తనకు పట్టు లేకుండా, దాన్ని చదవకుండా, దాని యొక్క విషయాలు తెలియకుండా, దాంట్లో ఉండేటువంటి కాంటెంట్స్ తెలియకుండా నువ్వు విమర్శించే హక్కు నీకు లేదు. ఎవరైనా సరే, ఎనీవన్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది సార్. ఆయన ప్రకాష్ రాజ్ అంటున్నా కానీ ప్రకాష్ యాంటోనీ రాజు కాబట్టి ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆబ్వియస్లీ హిందువుల మీద ఆయన ద్వేషం పెంచుకునే విధంగా మాట్లాడుతున్నాడు అని ఒక చర్చ నడుస్తుంది. మరి నేను నాస్తికునని ఎందుకు చెప్పుకుంటున్నాడు? క్రిస్టియన్ ఓకే, మరి నీ సపోజ్ చెప్తున్నాను, ఇవాళ నువ్వు క్రిస్టియానిటీ అంటున్నావు, మరి మీ క్రిస్టియానిటీలో ఎన్ని తప్పులు ఉన్నాయో నేను చెప్పొచ్చా? విషయం చెప్తున్నాను. నీ క్రిస్టియానిటీలో, నీ బైబిల్లో, నువ్వు అనుకుంటున్నటువంటి గ్రంథంలో ఎన్ని ఉన్నాయో నేను చెప్పానా? మేము ఎందుకు చెప్పడం లేదు? ఎవరి భావాలు, మనోభావాలు వారి, ఎవరి ఆధ్యాత్మికత వారిది, ఎవరి ఆచారాలు వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి పడికట్టు వాళ్ళది, ఎవరి భక్తి విధానం వాళ్ళదే. అటువంటిది మేము విమర్శించడం లేదే. మేము విమర్శించదలుచుకుంటే ఎన్నో విమర్శించవచ్చు. అయినా నువ్వేం చెప్తున్నావు? మళ్ళీ ఆంటోనీ అంటున్నావు, ఏదో అంటున్నావు. సరే, ఎవరో పెట్టారు, నా తల్లిదండ్రులు పెట్టారు అంటాడు.
ఒకవేళ కనుక ఈ మాట కనుక మనం అతనితో అంటే ఏమంటాడంటే, నాకేం తెలుసండి, నా తల్లిదండ్రులు పెట్టారు, అది అట్లనే నడుస్తుంది అంటాడు. సపోజ్ చెప్తున్నాను. కానీ నువ్వు నాస్తికుని అని చెప్పిన తర్వాత నువ్వు దేని మీద నీకు విమర్శించేటువంటి హక్కు లేదు. నువ్వు దేవుణ్ణే నమ్మవు. నమ్మనప్పుడు నువ్వు ఆ విధంగా ఆ లక్కీ. అసలు యాక్చువల్గా భారతము, భాగవతము, ఇతిహాసాలు, తర్వాత రామాయణం నీకేమైనా అవగాహన ఉందా? నీకేమైనా తెలుసా? నీకు తెలిసిన వాడివైతే అరే ఆయన ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంకి వచ్చాయట. దక్షిణ భారతదేశంలో ఆయన ఎవరు రాజట, ఎవరు రావణాసురుడు రాజట, ఆయన దళిత రాజు. ఏం మెదడు నీది? నీకేమైనా మెదడు ఉందా? నువ్వేమైనా మాటలు అంటే సమాజంలో బ్రతుకుతున్నావా? సమాజంలో ఉండేటువంటి వాడిని ఏమైనా గ్రహిస్తున్నావా నీవు? అరే నీకు గ్రాహ్యం కనుకైతే, నీకు మెదడు కనుకుంటే అసలు దక్షిణ భారతదేశం ఏంటి? శ్రీలంక వేరే, మన దేశం అది. ఇవాళ నువ్వు వెళ్ళాలంటే వేరేది, నువ్వు పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాలి అక్కడికి. అసలు ఏమైనా ఐడియా ఉందా నీకు? దక్షిణ భారతదేశం అంటాడు ఆయన, ఉత్తర భారతదేశం అంటాడు ఆయన. అదే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం. ఆర్యులు ద్రవిడులు అంటావు. ఇంకేమన్నా అంటే ఆర్యులు ఎక్కడున్నారు, ద్రవిడులు ఎక్కడున్నారు? ఏమన్నా అసలు ఆ హిస్టరీ ఏమన్నా తెలుసా? ఆ రోజుల్లో మొత్తం ఇటు దక్షిణ భాగంగా ఉంది. దక్షిణ భాగంలోకి ఇట్లా వలస వచ్చాడు రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళందరూ వచ్చారు. తర్వాత అక్కడేదో రావణాసురుడు ఉన్నటువంటి రాజ్యంలో ఒక ప్రదేశానికి వెళ్ళి, రావణాసురుడు ఎప్పుడు కూడా దక్షిణ భారతదేశంలో లేడు. రావణాసురుడు శ్రీలంకలో ఉన్నాడు. రత్న ఖచ్చితమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ రావణాసురుడు కూడా, ఆ లంక కూడా ఎట్లొచ్చింది? కుబేరుణ్ణి అన్యాక్రాంతంగా అక్రమంగా అతన్ని తమ్ముడి అయినటువంటి కుబేరుణ్ణి ఓడించి వాడిని ఎలగొట్టి ఆక్రమించుకున్నటువంటి లంక అది ఆక్రమించుకున్నటువంటి లంక అది. ఆ లంకలో ఉన్నాడు అతను. బ్రహ్మాండమైనటువంటి లంక. అదైతే నో క్వశ్చన్. దాన్ని ఎవరైనా సరే ఎప్పుడైనా రామాయణంలో కూడా దాని యొక్క బ్రహ్మాండ భవ్యత దాన్ని రాసున్నారు. అందుకొరికే అంటారు, గెలిచిన తర్వాత మనం ఇక్కడ ఉందామా అని చెప్పేసి లక్ష్మణుడు అడిగితే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అరే మనం పుట్టినటువంటి మన ప్లేస్ మనది. ఇది ఎంత బ్రహ్మాండంగా ఉన్నా, భవ్యంగా ఉన్నా ఇది మనది కాదు. ఇది మళ్ళీ వాళ్ళకు అప్పచెప్పి పోవాలని చెప్పేసి రాముడు అంటాడు. అదే ఆయన దగ్గర ఉన్నటువంటి నీతి, నిజాయితీ. మళ్ళీ ఇది ఓడగొట్టి వాళ్ళని చంపి అందరిని చేసిన తర్వాత కూడా అతని తమ్ముడైనటువంటి విభీషణునికి ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. అది రాముడు. అందుకొరికే ఆదర్శ పురుషుడు అంటాం మనం. మనం దేవుడి కంటే ఎక్కువ ఆదర్శ పురుషుడు అంటాం. తమ్మునికి ఏ విధంగా ఉండాలి, తండ్రికి ఏ విధంగా ఉండాలి. అరే ఒక్క చిన్న ఉదాహరణ చెప్తానండి. తెల్లారితే బ్రహ్మాండమైనటువంటి యువరాజు పట్టాభిషేకం. అత్యంత బ్రహ్మాండంగా అయోధ్య నగరానికి రాజు కాబోతున్నాడు. ఆ రోజు రాత్రి ప్రత్యేకంగా పిలుస్తారు. తండ్రి ఉంటాడు, కైకేయి అక్కడ ఉంటుంది. ఉన్న తర్వాత, నాన్న నేను ఒక విషయం అడుగుతాను, నాన్న చెప్తావా అంటే, తప్పకుండా నాన్నగారు అంటాడు. విషయం చెప్తున్నాను, నువ్వు ఇట్లా వెళ్ళాలి, నువ్వు కాననకేగాలి, అరణ్యవాసం చేయాలంటే 100% ఒప్పుకుంటాడు. ఒక్క విషయం చెప్తున్నాను, 4 గోడల మధ్యలో నేనున్నాను. ఈ ముసలాయన ఇవాళ రేపు ఉంటాడు, రేపు పోతాడు. సపోజ్ చెప్తున్నాను. అటువంటి ముసలాయనతో నేనెందుకు అని చెప్పేసి ఒక్క మాట కనుక నువ్వు చెప్తే నేను వింటానా? రేపు బ్రహ్మాండమైనటువంటి రారాజును కాబోతున్నాను. హంసతూలికా తల్పం పైన పడుకునేటువంటి భవ్యమైనటువంటి ఈ రాజ్యానికి, ఇంత బ్రహ్మాండమైనటువంటి రాజ్యానికి నేను రాజును కాబోతున్నాను నేను ఒక్క మాట కనుక అనుకుంటే ఆ రాత్రి జరిగింది ఎవరికి తెలుస్తుందండి? సపోజ్ చెప్తున్నాను. తెల్లారి బ్రహ్మాండంగా రాజు అయ్యేవాడు. కానీ అటువంటి దాన్ని వదులుకున్నాడు ఆయన. అది ఆదర్శం, బ్రహ్మాండమైనటువంటి ఆదర్శం అది. అటువంటిది ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇవాళ ఆ నది దాటిస్తాడు గుహుడు. ఆ గుహుడు నది దాటిస్తే ఆయన గుహుడిని కౌగలించుకుంటాడు. 4 పైసలు ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా. కానీ అప్పటి కాలంలో ఆయన ఎస్టీ. విషయం చెప్తున్నాను, ఈయన రాజు. ఆయన అందరిని సమానంగా చూసేటువంటి భావన నాలో ఉంది అనేటువంటి భావన, అందరికీ తెలిపేటువంటి భావన అక్కడ కనబడుతుంది మనకు. అనేకమైనటువంటి ఆదర్శాలు కలిగినటువంటి ఆ రాముడి యొక్క. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అన్నట్టుగా ఏదో సౌత్ లోకి వచ్చాడు, నార్త్ నుంచి ఆకలిస్తే పండ్లు ఏరుకున్నారు, డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈ ఉదాహరణలు ఎందుకు చెప్పారండి? ఒక్క విషయం చెప్తాను, ఆయనకైనా మెదడు కనుక ఉంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. అంటే చాలా కోపం వస్తుందండి. కానీ అక్కడ అడవి ఉంది. అడవి అంటే ఏంటండి? విషయం చెప్తున్నాను, అందరిది అడవి. ఆకలి అయిందనుకోండి, సపోజ్ ఆకలి అయితే అక్కడ కోసుకొని తింటారు. నెంబర్ 1. తిన్న తర్వాత అక్కడ వెంటనే అక్కడ శూర్పణఖ ఎక్కడిది, అక్కడ రావణాసురుడు ఎక్కడిది,
వాళ్ళు వచ్చారు, వాళ్ళు తిననియండి, వాళ్ళకి ఆకలి అవుతుంది తినేయండి, తర్వాత మనం పైసలు ఆడుకుందాం. ఏందండి ఇది చిల్లర వేషాలు? ఈ చిల్లరతనం ఏంటండి ఇక్కడ? ఆ రావణాసురుడు వచ్చాడు. రావణాసురుడు కూడా ఉట్టూది కాదండి, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. చతుర్వేద పారంగతుడైన బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి బ్రహ్మకు 4వ తరం వాడు రావణాసురుడు. అటువంటి రావణ చతుర్వేద పారంగతుడు, ఆయన మామూలుడు కాదు. కానీ తప్పు చేస్తే ఎవరైనా, ఎంత పండితుడైనా, ఎంత పెద్దవాడైనా, ఎంత రారాజైనా సరే ఆ తప్పుకు వంగవలసిందే, ఆ తప్పును తప్పకుండా ఆ శిక్ష భరించాల్సిందే అనేటువంటిది ఇది ఒక ఆదర్శం మనకు. పరస్త్రీని కోరుకున్నాడు అతను, పరస్త్రీని ఎత్తుకుపోయాడు అతను. భర్త లేడు, ఆమెకు ఎవరు లేరు, అప్పుడు ఆమెను అపహరించుకొని తీసుకొని వెళ్ళాడు. అది తప్పు కదా, ఆ తప్పుకు అతను ఆ శిక్ష అనుభవించాడు. అటువంటి రావణాసురుడు అక్కడ వచ్చుడు ఏందండి, వచ్చిన ఒక లక్కీ అట. లక్కీ అని పిలవడం ఏంటండి? లక్కీ ఎవరు? లక్ష్మణుడు. ఆయన లక్ష్మణుడు లక్కీ అంటారట. అప్పుడట లక్కీ అన్నాడట. వాడు అంటాడు, సారీ నేను వాడు అంటున్నాను, నిజంగా కూడా నాకు చాలా ఆవేశం వస్తుంది, అంటే విషయం చెప్తున్నాను. ఇదే నేను ఒక విషయం చెప్తాను వల్లి గారు. అరే, ఇతర మతస్థులనైతే ఆ విధంగా అనగలుగుతాడా వాడు? అనగలుగుతాడా ఇతర మతస్థులను? ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. ఎక్కడో డెన్మార్క్లో మొహమ్మద్ ప్రాఫిట్ మీద ఒక కార్టూన్ వేశారండి, చిన్న కార్టూన్ వేశారు. చిన్న కార్టూన్ వేస్తే ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైంది. మన హైదరాబాదులో కూడా చార్మినార్ దగ్గర భయంకరమైనటువంటి అలజడులు వేశాయి. తర్వాత ప్రపంచం మొత్తంలో దాదాపుగా 1000కి పైగా ఎక్కువ మందిని చంపబడ్డారు, చంపేశారు. చెప్తున్నాను, ఒక కార్టూన్ వేసినందుకు. ఓకే, మొహమ్మద్ ప్రాఫిట్ మీద ఒక విషయం. ముస్లింలందరూ కూడా అంత ఐక్యతగా వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేసినారు, ఉన్న ఫ్యాక్ట్ ఇది. నెక్స్ట్, సల్మాన్ రిజ్దీ అని ఒక రచయిత సటానిక్ వర్సెస్ అని ఒక బుక్ రాశాడు. సటానిక్ వర్సెస్. ఆ సటానిక్ వర్సెస్లో కొన్ని రాశాడు అనుకోండి. కొన్ని రాస్తే వాటి మీద మొత్తం ప్రపంచం మొత్తం అల్లకల్లోలమై ఆయన తలకు ఫత్వా జారీ చేశారు. ఇప్పటివరకు ఎక్కడుండో అంటే చెప్తున్నాను పరిస్థితి అది. అంతేకాదండి, బంగ్లాదేశ్లో తస్లిమా నస్రీన్ అనేటువంటి ఆమె యాక్చువల్గా ఆమె ప్రొఫెషనల్గా ఆమె MBBS డాక్టర్. కానీ ఆమె బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్నటువంటి భయానకమైనటువంటి కృత్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఏ విధంగా చిత్రహింసలు పెట్టి చంపుతున్నారో ఆ చిత్రహింసలు పెట్టి చంపేటువంటిది కళ్ళకు కట్టినట్టుగా లజ్జ అనేటువంటి నవలలో రాసింది ఆమె. లజ్జ అనేటువంటి నవలలో రాస్తే నువ్వు రాస్తావా, అక్కడ జరిగినవి రాసింది ఆమె. నువ్వు రాస్తావా అని వాళ్ళు $20 లక్షల, ఒక్క కాదు $20 లక్షల ఆమె తలకు ఫత్వా జారీ చేస్తారు. ఆమెను తల తీసేస్తే $20 లక్షల ఇస్తామని చెప్పేసి ఫత్వా జారీ చేశారు. మన హైదరాబాద్కి వస్తే ఆమెను చంపడానికి ప్రయత్నించారు. ఇదే వాళ్ళు అంటే చెప్తున్నాను. అంటే ఆ విధమైనటువంటి ఫోర్స్ ఉంటుంది. కానీ మన వాళ్ళల్లో అంటే హిందువులు సర్వే జనా సుఖినో భవంతు అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలి వాని కర్మ వానికి పోతాళ్లే అనేటువంటి భావన, వాని కర్మకు వాడు పోతాళ్లే అనేటువంటి భావన ఒకటి. అంటే ఎందుకు వస్తుందంటే నిరాశ నిస్పృహలు ఉన్నాయా అనేటువంటి భావన కలిగేటట్టుగా ఉన్నారు హిందువులు. నిజంగా చెప్తున్నాను. అంటే ఎవరేమన్నా అనుకోనండి. ఇవాళ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. విషయం ఏంటంటే 4,70,000 మందికి పైగా కాశ్మీర్ లోయలో హిందువులు చంపబడ్డారు. హిందువులు 1990 31 మధ్యరాత్రి మీరు ఈ లోయను వదిలిపెట్టి వెళ్ళండి అని చెప్పేసి ఎలాన్ చేస్తే అందరూ మీ పిల్లలను అంటే ఆడపిల్లలను 16 సంవత్సరాల నుంచి పైబడినటువంటి ఆడపిల్లలను, పెళ్లిగాని ఆడపిల్లలను, నవయువతులను ఇక్కడ వదిలిపెట్టి మీరు ఆస్తులు పాస్తులు అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. ముస్లిమ్స్ అనౌన్స్ చేశారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు అనౌన్స్ చేస్తే రాత్రి అలో లక్ష్మ అని చెప్పేసి లక్షలాది మంది బయటకు వచ్చేసారు. ఇంకా రాని వాళ్ళు అక్కడ చంపబడ్డారు, అనేకమైనటువంటి కృత్యాలు చేశారు. UNOలో కూడా ఆమె ఎవరు సెక్రటరీ, వన్ ఆఫ్ ది సెక్రటరీ, ఆమె చెప్పినటువంటి వాళ్ళ ఫ్రెండ్, పాపం ఆమె ఫ్రెండే
ఒక టైపిస్ట్గా ఒక సంస్థలో ఒక పనిచేస్తూ ఉంటే ఆమెను తీసుకెళ్ళి భయానకమైనటువంటి కృత్యాలు ఆమె వివరించి చెప్పింది. ఆమెను ఎట్లా చేశారు, ఎంత హింసించారు, తర్వాత లాస్ట్కి ఎట్లా చేసేసి కండలు చేసేసి దాంట్లో పడేశారు అనేటువంటి నాలాలో పడేశారు అనేటువంటిది కూడా ఆమె వివరించింది. యుఎన్ఓలో వివరించింది ఆమె. అంటే చెప్తున్నాను, అటువంటి కృత్యాలు జరిగితే కూడా ఒక్క హిందువు కూడా ఒక టెర్రరిస్ట్గా మారిండా అండి? ఒక్కసారి ఆలోచించండి. అంటే నా తల్లులు పోతున్నారు, నా చెల్లెళ్ళు పోతున్నారు, నా అక్కలు పోతున్నారు, వాళ్ళందరూ వాళ్ళ కళ్ళ ముందట తల్లిదండ్రులను కట్టేసి, భర్తలను కట్టేసి, వాళ్ళ ముందట చెరిచి వాళ్ళను పాకిస్తాన్ జిందాబాద్ అని వాళ్ళని అత్యంత దారుణంగా హింస పెడుతుంటే కూడా వీళ్ళు చూసి ఒక్కడన్నా నేను ఎట్లయినా చస్తా, వాళ్ళ కాకుండా రేపైనా చస్తా, ఒక 10 మందిని చంపి నేను చస్తా అనేటువంటి వాడు ఎవడన్నా తేలిండా అక్కడ? ఓకే, ఒక్కసారి ఆలోచిద్దాం. మనం ఉన్న ఫ్యాక్ట్ ఇది. దిస్ ఇస్ జనరల్. నేను ఇంకొక విషయం కూడా చెప్తా. ఇవాళ మయన్మార్ ఉంది. మయన్మార్లో బుద్ధిస్టులు ఉంటారు. మయన్మార్ మొత్తం 98% బుద్ధిస్టులు, అయితే 2% ముస్లిమ్స్. వాళ్ళని రోహింగ్యాలు అంటారు. వాళ్ళను 2% పోయింది, 10% అయింది, 10% పోయింది, 12% అయింది, 14% అయింది. 14% అయినాక ఇంకా వాళ్ళు మొదలు పెట్టారు. ఇక 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉండేటువంటి ఆ బుద్ధిస్టులను చంపడం మొదలుపెట్టారు. వాళ్ళ ఆడవాళ్ళని ఎత్తుకుపోవడం మొదలుపెట్టారు. వాళ్ళని అత్యంత దారుణంగా హింసించడం మొదలుపెట్టారు. వాళ్ళని ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. ఇక చూశారు బుద్ధం శరణం గచ్చామి అంటే ఈ చెంప కొడుతూ ఇంకో చెంప చూపెట్టాలనేటువంటి సపోజ్ చెప్తున్నాను. అటువంటి భావంలో ఉండేటువంటి వాళ్ళు అందులో ఒకడు లేచాడు. ఒకడు ఎంతకాలం అని భరిస్తామని చెప్పేసి లేచాడు. ఒకడు బ్రహ్మాండంగా లేచేసి ఇంకా మొదలు పెట్టాడు. ఇక అందరూ అతనికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా స్టార్ట్ అయింది. ఇక వందలు వేలు వీళ్ళని ఎట్లయితే చంపి కొన్ని వందల మందిని బుద్ధిస్టులను చంపి ఒక గోతులు తవ్వేసి ఆ గోతులలో పూడ్చిపెట్టేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని అలా విధంగా చేసే మొదలుపెట్టే వరకు అక్కడి నుంచి పారిపోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళే రోహింగ్యాలు. ఇప్పుడు బంగ్లాదేశు, తర్వాత వెస్ట్ బెంగాలు, తర్వాత నేపాల్ నుంచి మన దగ్గరికి రావడం, యూపీకి రావడం, ఇక హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఉండడం, వాళ్ళంతా రోహింగ్యాలు అంటే ఎవరు? అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అంటే చెప్తున్నాను, ఆ విధంగా తయారు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఈ భారతదేశంలో ఈ హిందువులలో నిజంగా ఉంది. కానీ ఇంకా మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రకాష్ రాజ్ లాంటి మళ్ళీ ఆయన దాని మీద రియాక్టెడ్ కదా. అసలు నేను ఎందుకంటాను, మహా అవతార పురుషుడు రాముడు, నాకు అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు నేను గౌరవిస్తాను, ఒక మతాన్ని కించపరిచే విధంగా నేను ఎందుకు మాట్లాడతాను, నా కేవలం రాజకీయ దురుద్దేశాలతో నన్ను ఈ విధంగా విమర్శిస్తా ఉన్నారు పనిగట్టుకుని మరి అని చెప్పి ఆయన దానికి రియాక్షన్ ఇచ్చాడు మళ్ళీ తర్వాత. వల్లి గారు, ఇది హాస్యాస్పదం కదా. ఒక విషయం చెప్తాను, ఇవాళ ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి విషయం మొత్తం అందరికీ వచ్చింది. ఇవాళ ఇదివరకు లాగా లేదండి. ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, తర్వాత ఇండివిజువల్స్ కూడా కొన్ని తయారు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి దాంట్లో ఆయన ఓపెన్గా ఇచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క ఇంటర్వ్యూ ఉందో, ఆ ఇంటర్వ్యూని మసిపూసి మారక చేయాల్సినటువంటి ఆయన అన్నాడేమో, కానీ తప్పించుకోలేడు కదండి. ఆయన అన్నటువంటిది తప్పించుకోలేడు కదా. ఇంకొక విషయం, ఇప్పుడు నువ్వు అదే అని అంటే ఒకసారి చూపెట్టండి అని అనొచ్చు కదా. విషయం ఎలా వచ్చిందని అనొచ్చు కదా. ఏంటంటే ఇప్పుడు చంపకురికి ఒకటి వేసేసి సారీ అండి అంటే వాడి దెబ్బగా పాపం వాడికి వచ్చే నొప్పి, వాడు ఓ పన్ను ఊడిపోతుంది అనుకోండి, ఆ పన్ను వాడు పెడతాడా మళ్ళా? ఇవాళ మనోభావాలు కొన్ని వందల కోట్ల మనుషుల యొక్క ఇవాళ ఒక భారతదేశంలోనే లేరు హిందువులు, 192 దేశాలలో హిందువులు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరి మనోభావాలను దెబ్బతీసినట్టే కదా వీడు. వాళ్ళెవరు కూడా ఎక్కడైనా బయటకు వచ్చి రియాక్ట్ అయిన పరిస్థితి లేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా హిందువులందరూ కూడా బయటకు వచ్చి ప్రకాష్ రాజ్ని బాయ్కాట్ చేయాలి, ప్రకాష్ రాజ్ని అసలు ఇండస్ట్రీలో లేకుండా చేయాలి, మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా అతని మీద కేసులు పెట్టాలి, ఇలాంటి ఒక పరిస్థితి కనిపిస్తుందా? అదే నేను అంటున్నానండి. బాధ ఏంటంటే నేను ఇప్పటిదాకా చెప్పింది అదే. కాశ్మీర్ది కానీ రేపు మొన్న కేరళ ఫైల్స్ మనం అందరం చూసాం. రేపు అమ్మాయిలు ఏ విధంగా లవ్ జిహాద్లో పడిపోయి ఏ విధంగా అవుతున్నారో, అమ్మాయిలను ఏ విధంగా విపణి వీధులలో అమ్ముతున్నారో, అటువంటి విషయాలు కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్నది మన అందరికీ తెలుసు, మనం చూసాం కూడా. భయంకరంగా జీవించి ఉన్నటువంటి మనిషిని తగలబెట్టినటువంటి పరిస్థితులు. తర్వాత వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు కూడా అవే కదండి విషయం. కానీ ఇప్పటి వరకు కూడా అంటే మన దాంట్లో ఎట్లా ఉందంటే సమాజంలో దేవుడు చూసుకుంటాడులే అనేటువంటి భావన ఇంకా ఉందండి. అది పోలే. ఇంకా
అది పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇది కలియుగం. మనము షడ్భాగంతు మనుష్యానాం సప్తమం దైవచింతనం. 6 భాగాలు కనుక మనం కష్టపడితేనే 7వ భాగం భగవంతుడు వస్తాడు. 6 భాగాలు మనం కష్టపడకపోతే, 6 భాగాలు మనం ముందుండి నడవకపోతే రేపు భగవంతుడు ఎట్లా వస్తాడండి? మనం ఇవాళ మనంతా మనం కనుక రక్షించుకోలేకపోతే రేపు పరిస్థితి ఏంటి? ఇవాళ డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది కదండి పరిస్థితి. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు 2047 వరకల్లా మేము ప్రైమ్ మినిస్టర్ అవుతారు, మేము ప్రైమ్ మినిస్టర్గా మేము అనౌన్స్ చేస్తాం మా ఓడిని అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. దే ఆర్ గివింగ్ ద స్టేట్మెంట్స్. అంటే అవి కూడా ఇంకా తెలియలేదా? అవి కూడా ఇంకా మన మనసులోకి వస్తలేవా? ఒకసారి ఆలోచిద్దాం. ఇవాళ అనేకమైనటువంటి, నేను ఒక విషయం చెప్తాను, మీరు నిజంగా ప్రభుత్వానికి కనుక ఏ ప్రభుత్వం అయినా సరే కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మదర్సాలలో నేర్పుతున్నటువంటిది ఏంటిది? ఒక్కసారి ఆలోచిద్దాం మనం. ఇవాళ మదరసాలలో పెరిగినటువంటి వాళ్ళు సైన్స్ తెలుసా, వాళ్ళకు విజ్ఞాన శాస్త్రం తెలుసా, వాళ్ళకు బాటనీ తెలుసా, జువాలజీ తెలుసా, హిస్టరీ తెలుసా, ఏం తెలుసండి వాళ్ళకు ఓన్లీ నేర్పుతున్నది ఏంటంటే ఇవన్నీ నేర్పడం లేదు. ఓన్లీ ఖురాన్ నేర్పుతున్నారు. ఖురాన్లో ఉండేటువంటి ఏవైతే 60 ఆయతులు ఏవైతే ఉన్నాయో, కాఫిర్ని చంపండి అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్పుతున్నారు ఇవాళ. అంతే. వాడిని అంత దూరం వద్దండి. ఏదైతే సోషల్ మీడియాలో ఇవాళ పరిస్థితులు వాళ్ళను మదరసాలలో చదివినటువంటి పిల్లలను పిలుచుకొచ్చి మీరు కూర్చోబెట్టి మీరు అడగండి, మీ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే చెప్పరు వాళ్ళు, మీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే చెప్పరు వాళ్ళు. మీ విషయం చెప్తాను, మీ స్టేట్కు ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో మీ స్టేట్లో అంటే చెప్పరు వాళ్ళు. మరి క్యా మాలూమ్ హై రే తుమారకు అంటే హమారకు ఏకీ మాలూమ్ హై. ఏం మాలూమ్? హమారకు కాఫిరుంకు మారనా జన్నత్కు జానా. అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోసారి అతను కనుక ఆ విధంగా చేస్తే, నిజంగా ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఎందుకంటే మనం ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మనం చేతులు తీసుకోవద్దని చెప్పి మనం చాలా అనుకుంటాం విషయం. కానీ ఒక విషయం ఆలోచిస్తే ఇవాళ లా అండ్ ఆర్డర్ అది ఇవాళ ఇందిరాగాంధీని చంపినటువంటి దానికే 13 సంవత్సరాలు పట్టింది వాళ్ళ మీద, అంటే అది రావడానికి. ఈ యొక్క ఏదైతే జ్యుడిషియరీ ఏదైతే ఉందో, ఈ జ్యుడిషియరీ ఎంతకాలం పడుతుందో మనకు తెలుసు. అంటే నేను చెప్తున్నాను, దానికి నిజంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తండి వల్లి గారు. అంటే జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి నేను చెప్తాను. ఇదే ఉత్తరప్రదేశ్లో ఒక అతని దగ్గరికి 2 కానిస్టేబుల్స్ పోతారు. కానిస్టేబుల్స్ పోయి అతను తప్పు చేశాడు, 100% తప్పు చేశాడు, అది ప్రూవ్ అయిన తర్వాత నేను అరెస్ట్ చేస్తామంటే అతను వాళ్ళ అన్న ఇద్దరు కలిసి ఈ కానిస్టేబుల్స్ ఇద్దరిని కొడతాడు, బాగా కొట్టేసి చల్ క్యా ఉఖాళ్ళైతే క్యా జావ్ అని అంటారు. అంటే ఒక్క 15-20 నిమిషాలలో 100 మంది వెళ్తారు. 100 మంది వెళ్ళి ఫస్ట్ పోవటం వాడిని మంచిగా చేసేసి ఆ కట్లు గిట్లా కట్టేసి, అపరాధ కర్నా పాప్ హై పోలీస్ మేరా బాప్ హై, అపరాధ కర్నా పాప్ హై పోలీస్ మేరా బాప్ హై. అంటే అట్లా చేస్తే గనక ఒక్కొక్కరు సక్రమంగా భయంతో భక్తితో బ్రతుకుతారు. మేము సమాజంలో బ్రతుకుతున్నాము, ఇంకొకరిని అంటే ఇగో ఈ విధంగా ఉంటుంది, తప్పు పని చేస్తే ఈ విధంగా ఉంటుంది అనేటువంటిది వాళ్ళకు ఉండాలి. నేను ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. వరంగల్లో ఒక 3 కలిసి ఒక అమ్మాయిని రేపుతారు. చంపితే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపుతారు ఆ ఎస్పీ గారు. మనందరికి తెలిసింది, ఓపెన్గా అన్ని పేపర్లలో వచ్చింది. అని కొన్ని లక్షలాది మంది, వేలు కాదు లక్షలాది మంది ఆయన నమస్కారం పెట్టారు. ఆహా ఏం పని చేశారని. కానీ లా అండ్ ఆర్డర్ ప్రకారంగా తప్పు కదా. వాడిని తీసుకెళ్ళాలి, వాడిని బ్రహ్మాండంగా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి వాడిని కూర్చోబెట్టాలి, వానికి తిండి పెట్టాలి. ఎన్ని రోజులు జ్యుడిషియరీలో ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు వాడిని హాయిగా మేపాలి. దానికి ఉదాహరణ ఏంటి? వాడు ఎవరు? మన ముంబైలో హోటల్ మీద దాడి చేస్తే కసబ్ కదా. కసబును వాళ్ళు దాదాపుగా 42 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాడికి మంచిగా దొరలాగా మేపినారు వాడిని. వాడికి బిర్యానీ కావాలంటే బిర్యానీ తెప్పించారు, అది కావాలంటే ఏది కావాలంటే అది తెప్పించారు. విషయం చెప్తున్నాను. అంటే ఇది చూడండి, ఒక విషయం ఆలోచిస్తే, ఇటువంటిది ఆలోచిస్తే ఏ విధంగా ఉంటుంది. కాబట్టి టిట్ ఫర్ టాట్ ఇటువంటి వాళ్లకు ఎప్పటికప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి సమాజం మీదనే ఉంది. నేను అది కూడా చెప్తాను. అట్లా బలమైన చట్టాలు రావాలంటారు. 100% యాక్షన్ తీసుకునే విధంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సమాజం కూడా తిరగబడేటువంటి, ఇప్పుడు ఇవాళ మనం అదే చెప్తున్నాం కదండి, ముస్లిం సమాజం ఏ విధంగా తిరగబడుతుంది విషయం చెప్తున్నాను. ఇవాళ క్రిస్టియానిటీ ఇవాళ ప్రపంచం మొత్తం ఏకమవుతుంది చెప్తున్నాను.
ఆ విధంగా వచ్చేటువంటి బాధ్యత వీళ్ళు తీసుకోవాల్సినటువంటి, వీళ్ళ భుజస్కంధాల మీద తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది హిందూ సమాజానికి. ఓకే, అది నిజం. ఇవాళ ఇతను కాదండి, ఇంకెవరైనా మన అతను కూడా వచ్చేస్తే ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్లో అతను మన హిందూ దేవీ దేవతలను మనం అత్యంత భయంకరంగా తులనాడేటువంటి అతను వచ్చాడు. అతను వస్తే 3,000 మంది వాళ్ళని పెట్టేసి అతన్ని షో పెట్టించారు. ఇక్కడ పరిస్థితి అట్లా ఉంది పరిస్థితి. ఇంకొక విషయం కూడా, ఇవాళ ప్రకాష్ రాజ్ గారు ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఎదురుగున్న వాళ్ళు హి అని నవ్వుతున్నారు. హిందువులు గారా వాళ్ళు? ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు? అసలు ఏమి వాళ్ళ థాట్ ఏంటి అంటే అర్థం ఏంటంటే, మనం ఇంకా లేవాల్సినటువంటి అవసరం ఉంది, మనం ఎన్లైటన్ కావాల్సినటువంటి అవసరం ఉంది, సమాజం ఇంకా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది, వీటన్నిటిని ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఆయన మీద 100 crores డిఫమేషన్ కేసు వేశారు అతని మీద. తర్వాత అతని మీద కేసులు కూడా అయినాయి. ఓకే, తీసుకెళ్లాల్సినటువంటి అవసరం, అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం. ఇంకా ముందు అతను మరి ఇంకొకసారి గనక ఈ విషయం దేవీ దేవతల మీద గనక, హిందువుల దేవీ దేవతల మీద మాట్లాడితే నా పరిస్థితి ఈ విధంగా ఉంటుందా అనేటువంటి భయం రావాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉందండి. కర్ణాటక కళ్యాణ్ గారు ఆల్రెడీ ఒక కేసు కూడా పెట్టినట్టున్నారు ప్రకాష్ రాజ్ మీద. కర్ణాటక తిరుపతి మన భావన్ ప్రకాష్ రెడ్డి గారు కూడా 100 crores డిఫమేషన్ కేసు పెట్టారు. అంటే మేము కూడా అందరం పెడుతున్నాం అట్లని కాదు. అంటే చెప్తున్నాను ఏంటంటే అందరూ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరూ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకసారి అటువంటి మాట మాట్లాడడానికి భయపడాలి. చూద్దాం అటువంటి పరిస్థితులు. యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంటుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.